తవ్వుకో దోచుకో దాచుకో అన్న రీతిలో ఉంది కూటమి నేతల తీరు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి నేతలు బరి తెగించి సహజ వనరుల్ని దోచుకుంటున్నారు. డ్రైన్లు, కాలవ గట్లు, లంక భూముల్లో అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతున్నారు. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ రాత్రి పగలు తేడా లేకుండా నదీ గర్భాన్ని తూట్లు పొడుస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు సైలెంట్గా సైడ్ అయిపోవడంతో స్థానికులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో యథేచ్ఛగా సాగుతున్న కూటమి నేతల మట్టి దందాపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఆచంట నియోజకవర్గంలో మట్టి, ఇసుక మాఫియా బరి తెగించింది. కూటమి పెద్దల అండదండలతో డ్రైన్, కాలువ గట్లు, లంక భూముల్ని అక్రమంగా తవ్వేస్తూ కోట్లు విలువ చేసే మట్టి, ఇసుక కొల్లగొడుతున్నారు. పాలకొల్లు పరిసరాల్లోని లేఅవుట్ల కోసం ఆచంట వేమవరంలోని నక్కల డ్రైన్ గట్టును కూటమి నేతలు జేసీబీలు, ట్రాక్టర్లు పెట్టి తరలించేశారు. అక్రమ తవ్వకాలను స్థానిక రైతులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కూటమి నేతల అండతో పూడికతీత పేరిట తవ్వకాలు సాగించారు అక్రమార్కులు. నదీ గర్భానికి తూట్లు పొడుస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో రైతులంతా రోడ్డెక్కి నిరసన తెలిపారు. అక్రమంగా మట్టి తవ్వేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా చివరికి పోలీసులు అక్రమార్కులకు కొమ్ము కాస్తూ రైతులనే అరెస్టు చేసిన పరిస్థితి. పది అడుగుల లోతు మేర పొక్లైన్లతో తవ్వేస్తుండటంతో పొలాల గట్లు బలహీనపడతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు, వరదల సమయంలో గండిపడి పొలాలు మునిగిపోతాయని ఆవేదన చెందుతున్నారు రైతులు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ఉన్నటువంటి నక్కల డ్రైన్ వద్ద ఉన్నాం మనం. ప్రజెంట్ చూసుకునే కనుక యథేచ్ఛగా ఇక్కడ ఉన్నటువంటి పచ్చ మొక్కలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి మట్టి మాఫియాగా మారిపోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనరులు కూడా కొలగొట్టేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం ఉన్నటువంటి ఈ కాలువకు సంబంధించి చూసుకున్నాక నక్కల డ్రైన్ సుమారు ఇక్కడ ఆచంట కానీ మరియు పాలకొల్లుకు సంబంధించినటువంటి రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏరియా ఉంటుంది. చూస్తే కనుక విజువల్లో చూస్తే ఎక్కడికక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి మట్టికి సంబంధించి చూసిన కనుక వేల కొద్ది లారీలకు సంబంధించినటువంటి మట్టిని కూడా యథేచ్ఛగా వెంచర్లకు సంబంధించి తరలించుకుపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రధానంగా ఈ అక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ నీరు కానీ పూర్తిగా వరదల సమయంలో కానీ ఈ డ్రైన్ అంతగా పొంగిపోయి పూర్తిస్థాయిలో తమ గ్రామాలు ముంపుకు గురవుతాయి, తమకు సంబంధించినటువంటి పంట భూములు కానీ ముంపుకు గురవుతాయని ఆందోళన చెందుతున్నా కానీ ఒకవైపు దాన్ని పెడచెవిని పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ నేతలు ఉన్నారో యథేచ్ఛగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మట్టిని కూడా తరలించుకుపోతున్న తరుణంలో ఇక్కడ నుంచి రైతాంగం కూడా 3 సార్లు ఇప్పటికే అడ్డుకున్నా కానీ పోలీసులు ప్రత్యేకంగా వాళ్ళకి కొమ్ము కాసే విధంగా కూడా చర్యలు చేపట్టడం పట్ల అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలు కూడా ఏకంగా అరెస్టులు చేసి స్టేషన్లకి తరలించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడున్నటువంటి ఈ మట్టినంతా కూడా తరలించుకుపోతున్నారు. ఆపండి మహాప్రభు అని చెప్పి మంత్రులకు మొరపెట్టుకున్న నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పితాని సత్యనారాయణ మొరపెట్టుకున్న పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ప్రధాన డ్రైన్లలో జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన డ్రైన్లో కూడా నక్కల డ్రైన్ ఒకటి అని చెప్పొచ్చు. ఈ డ్రైన్కి సంబంధించి చూస్తే కనుక ఇది ఏదైతే ఈ డ్రైన్లో కూడా వేలాది ఎకరాల ఆయకట్టుకు సంబంధించినటువంటి సాగు జరుగుతూ ఉంటుంది. చూస్తే కనుక వశిష్ఠ గోదావరి కానీ సముద్ర తీరానికి సంబంధించినటువంటి దగ్గరగా ఉన్నటువంటి కోస్టల్ రెగ్యులేటరీ అథారిటీ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ పరిధిలో కూడా ఉంటుందని చెప్పొచ్చు. వరదలు, విపత్తు సమయంలో ముంపు బెడద ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించేందుకు పూర్వం ఈ డ్రైన్కి సంబంధించినటువంటి గట్లు దాదాపు 10 మీటర్ల నుంచి ఎక్కువ వెడల్పు విశాలంగా కూడా ఏర్పాటు చేశారు. దీన్ని 15 మీటర్ల పైన కూడా విశాలంగా ఏర్పాటు చేసినటువంటి ఈ డ్రైన్కి సంబంధించి కూడా యథేచ్ఛగా చూసుకోవచ్చు. 15 మీటర్ల పైన కానీ వెడల్పుగా ఉన్నటువంటి ఈ డ్రైన్కి సంబంధించి కూడా అర్ధరాత్రి లేదు అపరాత్రి లేకుండా కూడా యథేచ్ఛగా కూడా దోచుకుపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక మట్టినంతా కూడా సుమారు ఇక్కడ ఉన్నటువంటి వేల కొద్దీ కూడా లారీలు ఏతున్నాయో టిప్పర్లు, జేసీబీలతో కూడా ఈ మట్టినంతా తరలించుకుపోయారు. చూస్తే కనుక 50 అడుగుల వెడల్పు, 50 అడుగుల లోతు ఉన్నటువంటి గట్టును తవ్వి మట్టినంతా యథేచ్ఛగా తరలించుకెళ్ళిపోయారు. అక్రమ తవ్వకాలకు సంబంధించి కూడా గట్టు బలహీన పడుతుందని చెప్పి అన్నదాతలు కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక గోదావరి వరదల సమయంలో గట్టు గండి పెడితే కనుక పొలాలన్నీ కూడా ముంపునకు గురవుతాయని చెప్పి పూర్తిగా ఆందోళన చెందుతున్నారు. ఆచంట నియోజకవర్గంలో లంక గ్రామాలు సిఆర్జెడ్ పరిధిలో ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారు. రావిలంక, అయోధ్యలంక గ్రామాల పరిధిలోని లంక భూముల్లో ఇసుక, మట్టి అక్రమంగా తవ్వేసి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రవాణా చేస్తున్నారు. చీకటి పడితే చాలు జేసీబీలు, లారీలతో భారీ మొత్తంలో ఇసుక, మట్టి కొల్లగొడుతున్నారని స్థానికులు అంటున్నారు. 8 కోట్లు 9 కోట్లు దందా సార్ ఇది.
ఇది కూడా చూడండి, నీళ్ళు వచ్చేలాగా తవ్వేస్తున్నారు సార్. గోదావరి వచ్చింది దీంట్లో కలిసిపోతారు, మా కోత గురవుతుందండి. దానిపైన ఊరు కూడా ఉందండి. ఇక్కడ వీళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు రైతులు కొంతమంది లంకలకు వచ్చేసి. ఆ బిల్డింగ్లు కూడా కోత గురై గోదావరిలో పడిపోతాయి సార్. దానికోసం నేను కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అందరికీ ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ పెట్టాను సార్. ఇంతవరకు స్పందించలేదు సార్. నైట్లు తీసేస్తున్నారు సార్, నైట్లు తీయించేస్తున్నాడు అండి నాయకుడు. దీని నుంచి మీరు స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాం సార్. కూటమి నేతల కనుసన్నల్లోనే ఈ దందా జరుగుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే హైకోర్టు తలుపు తడతామని హెచ్చరిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసు వారికి కింద నుంచి పై స్థాయి ప్రతి ఒక్కరు కూడా మరి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఎవరు కూడా కనీసం పట్టించుకోకుండా నిమ్మక నీతులు వ్యవహరిస్తున్నారు. అధికారులకు మరొకసారి తెలియజేస్తున్నాం, ఇది హైకోర్టులో ఉన్నా సరే కోర్టు యొక్క ఆదేశాలను సైతం ధిక్కారం చేసి మరి ఇక్కడ రావులంకలో ఇసుక తరలించే ఏర్పాటు గత 4 రోజులుగా మట్టి తరలిస్తున్నారు. ఇది ప్రధానంగా ఎవరైతే తొలగిస్తారో వాళ్ళందరి పేర్లతో సహా మరి రేపు మరి ఒక 2-3 రోజుల్లోనే మరి హైకోర్టులో కంటెంప్ట్ చేయడం జరుగుతుంది. సిఆర్జెడ్ ఆంక్షల కారణంగా రీచ్లు మూతపడడంతో ఇక్కడి గనులు, భూగర్భ శాఖల ఉద్యోగులు ఇతర జిల్లాలకు డిప్యూటేషన్పై వెళ్లిపోయారు. దీంతో పట్టించుకునేవారు లేరు. జిల్లాలో గోదావరి తీరం వెంట ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులకు అండగా స్థానిక ఎంఆర్ఓ ఉన్నారని ఆరోపణలు గుప్పించారు. సొసైటీ ఇచ్చారండి, ఎస్సీ సొసైటీ, ఎఫ్ఎల్సీ నెక్కలం సొసైటీ అండి మంది. ఈ సొసైటీలో కొంతమంది సభ్యులు మట్టి ఇసుక అమ్మేసుకుని అందా చేస్తున్నారండి. ఇక్కడ నీళ్ళు వచ్చేదాకా తవ్వేస్తున్నారండి. మాకు పక్కన కొంపలు కట్టుకున్నామండి. కొంపలు ఉంటాయి, ఊడిపోతాయి, తెలవండి. రాత్రి పగల నిద్ర కూడా పట్టట్లేదండి మాకు. దాన్ని బట్టి మీరు పై అధికారులకి, మా చిన్నాన్నగారు ఒక ఆయన మంగళ నరసింహరావు గారు కంప్లైంట్ చేయడండి. ఆ కంప్లైంట్ ఇప్పుడు వరకు రెవెన్యూ సంబంధించిన వాళ్ళు ఎవరు దీన్ని స్పందించలేదండి. ఏమండి, దాన్ని మీరు పై అధికారులని మీరు అడిగండి. మీరు ఈ గంధాన్ని అరికడతారని మేము మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నామండి, మీడియా వాళ్ళని అందరినీ. ఏమండి, ఇక్కడ ఎంఆర్ఓ గారు కొనసందంలో జరుగుతుంది అనుకున్నామండి మేము. ఆచంట నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కనుసన్నల్లో మట్టి, ఇసుక మాఫియా పేటరేగిపోతోందని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ ఆచంట నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీరంగనాథరాజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన డ్రైన్లలో నక్కల డ్రైన్ ఒకటి. ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల మీదుగా సాగే ఈ డ్రైన్ 1000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తోందన్నారు. అలాంటి డ్రైన్లో మట్టి తవ్వేస్తూ డబ్బులు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఈ దందాపై జిల్లాలోనే ఉన్న జల వనరుల శాఖ మంత్రి నిమ్మలకు ఫోన్ చేసి చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యథేచ్ఛగా మట్టి తవ్వేసి అంతా కూడా పాలకొల్లు నియోజకవర్గంలో లేఅవుట్లు పూడుతానికి దాన్ని చేస్తున్నారు. అక్కడ స్థానికంగా ఉన్న రైతులు మా పొలాలన్నీ మునిగిపోతున్నాయని చెప్పి ఆ తవ్వీదాన్ని అడ్డం పడితే రైతులు వెళ్ళి ఆ చుట్టుపక్కల పక్కన ఉన్న పొలాల రైతులు స్థానిక శాసనసభ్యులు వెంటనే పోలీసు వారిని పంపించి అక్కడ రైతులని విచక్షణారహితంగా చొక్కాలు పట్టుకుని, కాళ్ళను పట్టుకుని ఆతంట ఎస్ఐ, పెన్మెంటర్ ఎస్ఐ జీపుల్లో ఎక్కించుకుని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకుపోయారు. అక్కడ ఉన్న సర్పంచులు అందరూ కూడా హైకోర్టుకి వెళ్తే హైకోర్టు చీఫ్ జస్టిస్ వెస్ట్ గోదావరి పరిధి అంతా కూడా సిఆర్జెడ్లో ఉందని కలెక్టరే ఒప్పుకుని కౌంటర్లో ఇస్తే హైకోర్టు ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ కూడా మట్టి కానీ ఇసుక కానీ తీయొద్దని ఉత్తర్వులు ఇచ్చినాయి. గత నెలలో, మార్చి నెలలో ఉత్తర్వులు వచ్చినాయి. ఆ ఉత్తర్వులు ఇచ్చినా కానీ ఇప్పుడు అధికారులకు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళినా, ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళినా ఎవరో కూడా దీని మీద స్పందించట్లేదు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు కళ్లు తెరిచి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లేకపోతే ధర్నాలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. కూటమి నేతల కనుసన్నల్లో ప్రధానంగా ఈ మట్టి మాఫియా కూడా రెచ్చిపోతూ ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఏతున్నాయో ఈ సహజ వనరులకు సంబంధించి కూడా పూర్తిగా కొల్లగొట్టేసిన కనపడదు. మనం నుంచుంటే కనుక సుమారు 6 అడుగులు ఉన్న మనం 6 అడుగుల నుంచి కూడా పైన
ఎంత చేయి ఎత్తినా కానీ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి చూస్తే 15 అడుగుల మేర పైనే కూడా ఉన్నటువంటి మట్టికి సంబంధించి కూడా తరలించి యథేచ్ఛగా కూడా తవ్వకాలు జరిగిపోయాయి. పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి పశువులు కానీ ఏమన్నా కానీ ఇటువైపు వచ్చి నీరు తాగొచ్చి ఇక్కడ కింద పడినాయి అంటే పూర్తిగా పైకి అసలు ఎగలేని పరిస్థితి ఉంటుంది, మృత్యువాత పడే అవకాశం ఉంటుంది. మరోవైపు వరదల సమయంలో ఎక్కువగా కూడా ఈ కాలువకు సంబంధించి చూస్తే నక్కల డ్రైన్కి సంబంధించి వరద ఎక్కువగా వస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి అయితే అక్కడ పక్క ఉన్నటువంటి పంట పొలాలు కానీ గ్రామాలు కానీ ముంపు బారిన పడతాయని చెప్పి అన్నదాతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ ఎవరైతే ఉన్నారో పచ్చ భూభాకాసుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి నక్కల డ్రైన్ కూడా కాపాడాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కూడా కోరుకుని పరిస్థితి కూడా కనబడుతుంది. విశేష నరేష్తో రాజు, సాక్షి, ఆచార్య నియోజకవర్గం నుంచి.